జనగామలో భరోసా సెంటర్ ని ప్రారంభించిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 పోలీస్ భరోసా సెంటర్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఐపీఎస్ ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో భరోసా సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ కొబ్బరికాయ కొట్టి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం రిబ్బన్ కట్ చేసి ఈ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భరోసా సెంటర్ ప్రాజెక్టును ప్రారంభించారు. పలు సెంటర్లలో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది. మహిళలకు మార్గమధ్యంలో ఎన్నో ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా మరియు కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలను పరిష్కరించడానికి నిపుణులైన టీం ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతోంది. ఒకవేళ కౌన్సిలింగ్ తో సర్దుబాటు కాని వ్యవధిలో క్రిమినల్ యాక్ట్ ప్రకారం ముందుకు కొనసాగుతుంది. పలు చోట్ల మంచి స్పందన భరోసా సెంటర్లకు లభిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ బృందం పాల్గొన్నారు. జనగామ జిల్లాలో భరోసా సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్కి ఇనాగరేషన్ మన డీజీపీ గారు, రాష్ట్ర గౌరవనీయులు డీజీపీ గారు రవిగుప్తా ద్వారా చేయడం జరిగింది. భరోసా సెంటర్ తెలంగాణ పోలీస్కి ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్లో ఉన్న లేడీస్కి ఉన్న స్పెషల్ ప్రాబ్లమ్స్కి స్పెషల్ అడ్రస్ చేసుకోవడానికి స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్కి రిక్రూట్ చేసి ఇక్కడ పెడుతున్నాము. ఈ ప్రాసెస్లో మనకు చాలా మంచి రిజల్ట్ ఇప్పటి వరకు కనిపించింది. చాలా మంచి కన్విక్షన్స్ కూడా వచ్చింది. నిన్న మొన్ననే నేను చూసాము, వరంగల్ కమిషనరేట్లో ఒక లైఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. సో స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్ మనం పెట్టిన ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్తో పని జరగలేకపోతే క్రిమినల్ యాక్ట్ పరంగా మనము ప్రొసీడ్ చేసుకోవడానికి కూడా అన్ని విధంగా సౌకర్యం ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఈ కొత్త జిల్లాలో కట్టిన ఇది భరోసా సెంటర్తో చాలా మంచి పబ్లిక్కి అవకాశం వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మనము గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మన డీసీపీ గారు ఆధ్వర్యంలో, ఏసీపీ గారు ఆధ్వర్యంలో చాలా మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ మాధ్యమంతో నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ కూడా ఈ విషయం ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకపోతే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ ఉంటే దయచేసి మీరు ఇక్కడ రండి, మేము ఈ సమాధానంకి సిద్ధంగా ఉన్నాం.